హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. మనుషులు చనిపోతే శ్మశానానికి వెళ్తారు, కానీ ఆ దేశంలో చనిపోయిన వారిని ఒక దీవికి పంపిస్తారు. 1,60,000 మంది ఆత్మలు బందీగా ఉన్న ఆ నరక కూపం పేరే పోవెగ్లియా ఐలాండ్. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల అడుగు పెట్టాలంటే సాక్షాత్తు మృత్యువు కూడా భయపడుతుంది. ఇటలీలోని వెనిస్ నగరం అంటే మనకు గుర్తొచ్చేది అందమైన కాలువలు, బోట్లు. కానీ అదే వెనిస్ తీరానికి కొద్ది దూరంలోనే ఒక నరక ద్వారం ఉంది. అదే పోవెగ్లియా ఐలాండ్. ఈ దీవిలోకి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా క్షేమంగా తిరిగి రాలేదు. 1,60,000 మంది ఆత్మలు నేటికి ఇక్కడ సంచరిస్తున్నాయని అంటారు. అసలు ఈ దీవి ఎందుకు శాపగ్రస్తమైంది? అక్కడ జరిగిన ఆ ఘోరమైన ప్రయోగాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1400వ శతాబ్దంలో అప్పట్లో ఐరోపాను అంటే ప్లేగు వ్యాధి వణికించింది. వెనిస్ నగరంలో వేల సంఖ్యలో జనం చనిపోతుంటే వ్యాధి వ్యాపించకుండా ఉండటానికి ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. వ్యాధి సోకిన వారందరినీ ఈ చిన్న పోవెగ్లియా దీవికి తరలించారు. అక్కడ సరైన వైద్యం లేదు, కనీసం ఆహారం కూడా లేదు. కేవలం చావు కోసం ఎదురు చూడటమే వారి పని. వ్యాధి ముదిరి చనిపోయిన వారిని భారీ గుంటలు తీసి తగలబెట్టేవారు. ఇంకా దారుణం ఏంటంటే వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్నా సరే వారిని బ్రతికుండగానే ఆ శవాల కుప్పల్లో వేసి తగలబెట్టేవారు. ఆ దీవి గాలిలో ఇప్పటికీ ఆ మనుషుల అరుపులు, మాంసం, కాలిన వాసన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. మీరు నమ్ముతారో లేదో, పోవెగ్లియా దీవిలోని మట్టి సాధారణమైనది కాదు. అక్కడ ఉన్న మట్టిలో 50% కంటే ఎక్కువ మానవ బూడిదే ఉంటుంది. అక్కడ చేపలు పట్టే జాలర్లు ఇప్పటికీ తమ వలల్లో మనుషుల పుర్రెలు, ఎముకలు వస్తుంటాయని భయంతో ఆ దీవి దరిదాపుల్లో కూడా వెళ్ళరు. ఆ దీవి చుట్టూ ఉన్న నీరు కూడా నల్లగా భయంకరంగా కనిపిస్తుంది. శతాబ్దాల కాలం ఆత్మల అడ్డాగా ఉన్న ఈ దీవిలో 1922లో ప్రభుత్వం ఒక మానసిక వైద్యశాలను నిర్మించింది. అప్పటికే ఆ దీవి గురించి ఉన్న భయం వల్ల సామాన్య ప్రజలెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఒక వికృత మనస్తత్వం గల డాక్టర్ అక్కడి రోగులపై అమానవీయ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. రోగుల మెదడులోకి డ్రిల్లింగ్ మిషన్లతో రంధ్రాలు చేయడం, మొద్దుబారిన కత్తులతో ఆపరేషన్లు చేయడం వంటివి చేసేవాడు. అక్కడి రోగులు రాత్రిపూట మాకు ఆత్మలు కనిపిస్తున్నాయి, మమ్మల్ని హింసిస్తున్నాయి అని అరిచేవారు. కానీ డాక్టర్ వారు పిచ్చి వాళ్ళని నమ్మేవాడు కాదు. చివరకు ఆ డాక్టరే ఒకరోజు ఆ దీవిలోని ఎత్తైన బెల్ టవర్ పైనుంచి దూకి చనిపోయాడు. అతను దూకినప్పుడు చనిపోలేదని, కింద పడి తల పగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నేల నుండి ఒక నల్లటి పొగ వచ్చి అతని గొంతు నొక్కి చంపేసిందని అక్కడ పనిచేసే నర్సులు ఆ కాలంలో రాసిన డైరీలలో ఉంది. నేడు ఈ దీవిని ఇటలీ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. కానీ కొందరు ఘోస్ట్ హంటర్స్ దొంగచాటుగా అక్కడికి వెళ్ళారు. ఒక అమెరికన్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు వారికి పాడుపడిన హాస్పిటల్ లోపల ఒక ముసలావిడ కూర్చుని ఏడుస్తున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ కెమెరాలో మాత్రం ఒక నీడ స్పష్టంగా కనిపించింది. ఒక వ్యక్తి దీవిలో అడుగుపెట్టగానే గాలిలో ఎవరూ లేకపోయినా అతని చెంపపై ఎవరో బలంగా కొట్టినట్టు గుర్తుపడింది. వెనువెంటనే వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే గంభీరమైన స్వరం వినిపించింది. ఈ రోజుకి పోవెగ్లియా ఐలాండ్లో ఆ పాత హాస్పిటల్ బిల్డింగ్, ఆ తుప్పు పట్టిన బెడ్లు, ఆపరేషన్ థియేటర్లు అలాగే ఉన్నాయి. వెనిస్ ప్రభుత్వం ఆ దీవిని అమ్మడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
కొందరు ధనవంతులు దాన్ని రిసార్ట్గా మార్చాలని చూసినా అక్కడ జరిగిన వింత పరిణామాల వల్ల భయపడి వెనక్కి తగ్గారు. నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా, లేక అది కేవలం మన భయమా? ఆ లక్షల మంది ఆర్తనాదాలు ఆ దీవిని ఒక శాపగ్రస్తమైన ప్రదేశంగా మార్చాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.